ఏలూరు జిల్లా నూజివేడు మండలంలోని మీర్జాపురం ఏదైతే మొన్న మనం క్లియర్గా మాట్లాడుకున్నామో నిన్న మొత్తం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఈ మీర్జాపురంలో ఏర్పాట్ల మీద చూసిన తర్వాత ఇప్పుడు ప్రత్యక్షంగా మనం ఇక్కడే ఉన్నాం. ఏదైతే జనాలు కావచ్చు లేకపోతే ఇక్కడ వస్తున్న పబ్లిక్ కావచ్చు వీళ్ళందరినీ నేను ఒకసారి కానీ చూసుకుంటే పూర్తిగా కూడా దీనికి సంబంధించిన ఆహారం అంతా కూడా ఎంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు ఇక్కడ జరుగుతున్నాయో మనం చూడొచ్చు. దీనికోసం విఐపి గేట్లను ఏర్పాటు చేశారు. ఈ పందెం బరి కోసం పూర్తిగా కూడా పెద్ద స్థాయిలో ఈ ఏర్పాట్లకు సంబంధించిన ఆహారాలన్నీ కూడా చాలా పకడ్బందీగా చేసిన పరిస్థితి అయితే ఉంది. సో ఈ ఏర్పాట్లకు సంబంధించిన ఆహారంలో విఐపి గ్యాలరీలను ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూసాం. విఐపి గ్యాలరీస్ ఇక్కడ అరేంజ్ చేశారు. చాలామంది పెద్ద స్థాయిలో ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన నేపథ్యం కనబడుతుంది. తర్వాత ఇక్కడ వాళ్ళకి అవసరమైన అన్ని రకాల ఫుడ్ సదుపాయాలు కావచ్చు లేకపోతే ఇతర సదుపాయాలు కావచ్చు వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడ ఈ పందాల కోసం ఏర్పాటు చేస్తున్న ఆహారంలో చాలా ఇంత స్థాయిలో చాలా పెద్ద స్థాయిలో ఈ ఏర్పాట్లు అయితే సరే ఎలా అనిపిస్తుంది నిన్న ఏర్పాట్లకి ఈ రోజు వస్తున్న క్రౌడ్? నిన్న ఏర్పాట్లు చూసి ఈ రోజు విపరీతమైన క్రౌడ్ వచ్చిందండి. మేము ట్రాఫిక్కే కంట్రోల్ చేయలేకపోతున్నాం. ప్రజెంట్ చాలా పసందుగా అందరూ చూస్తా రకరకాల కార్యక్రమాలతో చాలా ఉన్నారు. వారికి వచ్చి స్నాక్స్ అవి అందిస్తాం కానీ అంతా కమిటీ వారు అంతా దగ్గరుండి బాధ్యతగా చూసుకుంటున్నాం. ఏ ఇబ్బంది లేకుండా. ఎంత ఊహించారా ఇంత పెద్ద జనాలు తాకిడి, ఇంత ట్రాఫిక్ జామ్, మొత్తం విజయవాడ నుంచి నూజివేడు దాకా ఫుల్ ట్రాఫిక్ లో మేము ఊహించిన దానికన్నా ఎక్కువగా జనం వచ్చారండి. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా మళ్ళీ నైట్ మేము కూర్చుని రేపు ఏం చేయాలి, ఇంకా వచ్చిన వాళ్ళకి ఎలా చేయాలి, పాసులు ఒక లిమిట్ టైం పెట్టి లేకపోతే పంపిస్తాం, ఆ కార్యక్రమం కూడా నేను చూద్దామని కమిటీ వారు ఇందాక అనుకున్నాం. దానికి తగ్గట్లు ఎవరికి అసౌకర్యం కలిగకుండా చేస్తామండి. మేము దాని బాధ్యత చాలా సీరియస్ గా ఈ ఆహారంలో జనాలు ఈ ప్రాంతానికి వచ్చారో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. చాలా పెద్ద స్థాయిలో విఐపీల కోసం కొన్ని ఏర్పాటు చేసిన పరిస్థితులు మనకి కనపడుతున్నాయి. చూడొచ్చు, ఒకవైపు కోడి పందాలు జరుగుతుంటే మహిళలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో కూడా ఇక్కడ చూడొచ్చు. ఒక పందెం కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు, ఎంత యాంగ్జైటీగా ఇక్కడ కనపడుతుందో కూడా చూసే పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనపడుతుంది. సో చాలా క్లియర్గా ఈ వ్యవహారాన్ని నడిపే పరిస్థితి. సో ఈ వ్యవహారం నడిపే ప్రయత్నం అయితే నిర్వాహకులు చాలా శ్రద్ధగా, కానీ ఇక్కడ కానీ మనం చూసుకుంటే సెల్ ఫోన్ కెమెరాలతో కూడా కాదు, అట్ ద సేమ్ టైం చూసావా గెలుపొందిన వాళ్ళు ఎంత ఉత్సాహంగా ఈ వ్యవహారంలో చూస్తున్నారో కూడా గెలుపొందిన వాళ్ళ ఆనందం చూడొచ్చు. పెద్ద స్థాయిలో పందాలు జరుగుతుంటే ఈ పందాలకు సంబంధించిన ఆహారంలో చాలా స్థాయిలో ఆహారం అంతా కూడా జరుగుతుంది. దానికోసం ఎంత స్థాయిలో వీళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారో కూడా చూడొచ్చు. సో వీళ్ళు గెలిచిన ఆనందంలో ఉన్నారు. అందుకే వాళ్ళకి సంబంధించిన బ్యాచ్ మొత్తం కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ. సో ఇక్కడ పూర్తిగా కూడా చాలా పెద్ద స్థాయిలో ఏంటి నువ్వు పెట్టిన పందెం గెలిచావా ఇప్పుడు? ఎంత ఎంత పందెం పెట్టావు? 1000 స్మాల్ కిడ్స్. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఐ యామ్ ఫ్రమ్ విజయవాడ. విజయవాడ ఇక్కడే కదా నువ్వు ఉండేది? పక్కనే కదా. ఎంజాయ్ చేస్తున్నావా? yes. చూడొచ్చు, పిల్లలతో సహా ఒకవైపు పెద్దలు, పిల్లలు, ఆల్మోస్ట్ వాళ్ళు చిన్న పిల్లలు ఇక్కడ చూసుకుంటే ఈ చిన్న పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మహిళలు కావచ్చు అందరు కూడా ఈ ప్రాంతానికి వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ చూస్తే ఎంత పెద్ద జనాలు చూడొచ్చు. మనం ఇక్కడ కానీ చూసుకుంటే పెద్ద స్థాయిలో ఇక్కడ ఈ ఆహారాన్ని అంతా కూడా నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ లేడీస్, తర్వాత చాలా గ్రామాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి, తర్వాత వివిధ ప్రదేశాల నుంచి కూడా చాలా దూరంగా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతోంది. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ హాజరైన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతోంది. ఎమ్మెల్యేలు కావచ్చు, తర్వాత ఇతర చాలా సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి
హాజరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. చాలా సీరియస్గా ఈ వ్యవహారాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. అయితే ఓవరాల్గా ఈ ఈ ఈ ఈ బరికి ఏదైతే మిర్జాపురం నిన్నటి నుంచి మనం ఊహించాం, చాలా పెద్ద స్థాయిలో ఇక్కడ జరిగే పరిస్థితి ఏంటి. ఇందాక మీరు ఈ పందెంలో కూడా ఒక పందెం మీరు కాసిన పందెం గెలిచినట్టున్నారు కదా? గెలిచింది. ఏంటి ఎంత పందెం కట్టారు? పందెం ఎంత ఏముంది, మేము పందాలు కాసే టైప్ ఏం కాదు, ఏదో సరదాగా కోడి పందెం, సంక్రాంతి సంబరాలు అంత అంతమించి చేయాలి. మొత్తం మీద ఫుల్ క్రౌడ్ ఉంది, ఫుల్ ఎంజాయ్ చాలా బాగా. ఆంధ్రాలో ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా పక్కా కోడి పందెం జరిగి తీరాల్సిందే, దాంట్లో అనుమానం లేదు, ఏ ముచ్చటే లేదు అసలు. ఎవరు మధ్యలో పోలీసులు ఎవరు ఇచ్చినా ఏంటి అలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా చాలా మరి 2024లో అదేవిధంగా 2025లో 2026లో అడుగుపెట్టాం. సంక్రాంతి సంబరాలని వారధి వారి సంక్రాంతి అని సాంప్రదాయాన్ని నూజివేడులో మరి మా యొక్క ఆధ్వర్యంలో వారధి వారి కమిటీ ఆధ్వర్యంలో చాలా చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ సంక్రాంతి సంబరాలను ప్రారంభించడం జరిగింది. సాంప్రదాయాల్ని గౌరవించడం మరి అనేక మంది మర్చిపోవడం జరుగుతుంది. రాబోయే తరాలు ఆ తరాలకి తెలియజేయాలని ఇలాంటి సాంప్రదాయాలని సంక్రాంతి సంబరాలని అందరం ఒక చోటకి ఒకే వేదిక మీదకి వచ్చి సరదాగా చేసుకోవడానికి ఏర్పాటు చేశాం. చాలా సంతోషంగా ఉంది. అనేక మంది రావడం జరిగింది. అందరూ కూడా సంతోషాన్ని హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి అంటే నిజమైన సంక్రాంతి నూజివేడులో ఆంధ్ర రాష్ట్రంలో కనపడుతుందని చెప్పి నిస్సందేహంగా తెలియజేస్తారు. ఎలా చూస్తారు మీరు? ఇందాక కూడా ఒక గేమ్ ఆడినట్టున్నారు కదా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. స్థానికంగా మాది నూజివీడే, కానీ మేము హైదరాబాద్లో ఉంటాము. హైదరాబాద్ నుంచి వచ్చాము. అట్లాగే తెలుగు రాష్ట్రాల్లో ఇండియాలో ఉన్న ప్రతి రాష్ట్రం నుంచి కూడా ఇక్కడ వీక్షించడానికి, సంక్రాంతి వీక్షించడానికి వచ్చారు. అట్లాగే అమెరికా నుంచి, యూకే నుంచి, ఆస్ట్రేలియా నుంచి అందరూ కూడా వచ్చారండి. ఇది సాంప్రదాయంగా ఎవరి సంవత్సరం జరిగే పందాలు కాబట్టి అందరూ చిన్న పెద్ద మత కుల భేదాలు లేకుండా అందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. అందరు కలిసి ఎంజాయ్ చేసే పండగ కదా, అందరూ కలిసి ఎంతో సంతోషంగా ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేస్తారు. చూస్తే సార్ ఏంటి ఓవరాల్ గా ఈ సబ్జెక్టు చాలా ఆహ్లాదకరంగా జరుగుతుంది. ఎక్స్పెక్ట్ చేశారా ఇంత పెద్ద స్థాయిలో జరుగుతుందని? ఈ వారధి సంక్రాంతి సంబరాలు కార్యక్రమం మేము గత 4 రోజుల నుంచి మొదలుపెట్టి కబడ్డీ పోటీలు, ముగ్గులు పోటీలు, అదేవిధంగా ఆవులు గేదెలు పాల పోటీలు, అందాల పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. మేము అనుకున్న దానికన్నా ఎక్కువ రీతిలో ఈరోజు ఇక్కడ తెలంగాణ నుంచి కావచ్చు, మా ప్రాంతం నుంచి కావచ్చు, అమెరికా యుఎస్ ప్రాంతాల నుంచి కూడా చాలా మంది వస్తున్నారు. అమెరికా నుంచి యుఎస్ ప్రాంతాల నుంచి కూడా మా ఫ్యామిలీలోనే 5-6 బయట దేశాల నుంచి వచ్చిన పరిస్థితి ఉంది. ఇది ఏంటంటే మా ప్రాంతంలో ఈ సంక్రాంతికి కోడి పందాలు అనేది సాంప్రదాయబద్ధంగా ఈ రోజు నుంచి కాదు, పూర్వం నుంచి కూడా వస్తుంది. కానీ గతంలో చిన్న చిన్న బిరులతో నడిపేవాళ్ళం. ఇది ఏలూరు ప్రాంతం కాకుండా మా ప్రాంతంలో ఈసారి మా మంత్రి గారి ఆధ్వర్యంలో ఆయన సహాయ సహకారాలతో కూడా ఈరోజు మేము ఆయన పర్మిషన్ అడిగి, సార్ మనం కూడా కొంచెం పెద్ద ఎత్తున చేద్దామని చెప్పి ఈ విధమైన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా ప్రజలు కూడా మాకు బాగా సహకరించారు. అదేవిధంగా పందాలు వేసేవాళ్ళు కానీ వీళ్ళు కూడా సహకరించి ఈ రోజున ఇంత దిగ్విజయంగా జరగడానికి కారకులు అని చెప్పి మేము చెప్తాము. ఎంతమంది ప్రేక్షకులు ఇక్కడ భారీ ఎత్తున విఐపి గ్యాలరీల్లో కూర్చొని ఈ గేమ్ ని ఎంజాయ్ చేస్తున్నారు, ఈ ఆటని సాంప్రదాయాన్ని ఎంజాయ్ చేస్తున్న పరిస్థితులు మనం క్లియర్ గా చూస్తున్నాం. చాలా మంది సర్పంచులు కూడా ఈ ప్రాంతానికి నొండ నుంచి కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చిన సర్పంచులు ఉన్నారు. సార్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎలా ఓకేనా ఇక్కడ ఏర్పాట్లు? చాలా చక్కగా ఉంది. మంచి ఆనందంగా చూస్తున్నారు అందరూ. దాదాపుగా చూస్తే 40-50 ఏళ్ళలో ఇట్లాంటి ఆనందం ఏ రోజు చూడలేదు. చాలా మంచిగా ఉంది, చూడచక్కగా చూడొచ్చు. ఎమ్మెల్యేలకు సంబంధించిన మనుషులు, వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా ఒక్కొక్కరుగా ఇక్కడ చేరుకునే ప్రయత్నం అయితే చేశారు. వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు. మరోవైపు ఇక్కడ కానీ చూసుకుంటే చేతుల్లో కట్టలు డబ్బులు ఏ విధంగా ఉన్నాయో కూడా మనం చూసే పరిస్థితి అయితే కనబడుతుంది. సో బెట్టింగ్ కి సంబంధించిన ఆహారంలో ఏదైతే సంప్రదాయాలు ఉంటాయో వీటన్నిటిని కూడా లోకల్ గా ఈ బెట్టింగ్స్ జరిగే పరిస్థితి అయితే ఉంటుంది. కానీ చాలా పెద్ద స్థాయిలో, ఇంత స్థాయిలో వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన సుదూర హైదరాబాద్ ప్రాంతం నుంచి మనం కానీ చూసుకుంటే ఇప్పుడే మనం వింటున్నాం, హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చాము. రెగ్యులర్ గా వస్తుంటామండి కానీ ఈసారి చాలా బాగున్నాయి ఏర్పాట్లు, చాలా బాగా చేశారు. చాలా బాగుంది. ఈసారి మిర్జాపురం పరిస్థితి ఏందో మీకు ఒకసారి అర్థమైంది? అవునండి, చాలా బాగా చేశారు. సూపర్. అసలు ఇట్లాంటి ఏర్పాట్లు ఈ 10 ఏళ్లలో నేను రెగ్యులర్ గా వస్తాను ఎప్పుడు చూడలేదండి. చాలా బాగుంది.
సో ఒకవైపు హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రేక్షకులు కావచ్చు, దీనికి సంబంధించిన వాళ్ళు ఎక్కడికక్కడ వచ్చిన ప్రయత్నం అయితే చేస్తున్నారు. చూడొచ్చు ఒక్కొక్కరి చేతిలో డబ్బులు ఏ విధంగా ఉన్నాయనే అంశాన్ని కూడా చాలా క్లియర్ గా మనకి అర్థమవుతోంది. ఈ దశగా ఎక్కడ కూడా ఏర్పాట్లు జరిగినా, ఏ అంశంలో జరిగినా కూడా, ఏ ప్రాబ్లం లో కూడా ఇష్యూస్ అయితే జరిగేది. ఎక్కడి నుంచి వచ్చారు? మన హైదరాబాద్ నుంచి వచ్చాం. హైదరాబాద్ నుంచి వచ్చారు. ప్రతి సంవత్సరం వస్తారా మీరు? ప్రతి సంవత్సరం వస్తాం. ఈసారి కాబట్టి వెళ్ళాడు ఏంటంటే చాలా ఎంజాయ్ చేస్తామండి. 3 days వచ్చి 3 days అన్నమాట. డబ్బులు వస్తే హ్యాపీ, హ్యాపీ వచ్చినా హ్యాపీ, రాకపోయినా హ్యాపీ. మనం చేసేది వచ్చింది. ప్రతి సంక్రాంతికి వచ్చి ఒక 3 days ఫుల్ ఎంజాయ్ చేసి ఉంటుంటాం. నేను కొంత అమౌంట్ తెచ్చుకున్నాను, వచ్చినా పర్వాలేదు, పోయినా పర్వాలేదు, బాధ లేదు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తా. 3 రోజులు ఇక్కడే ఉంటా, ఈ ప్రాంతంలో ఉంటా. అన్ని రకాల ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేశారు అనేది. సో ఆ దిశగా ఏర్పాట్లు అయితే చూసుకోవచ్చు. ఒక్కసారిగా ఇక్కడ పెద్ద స్థాయిలో ఏర్పాట్లు అయితే. మీరు కూడా హైదరాబాద్ నుంచి వచ్చారా? హైదరాబాద్ నుంచి వచ్చాం. పోయినా కానీ సంతోషమే ఉంది. పోయినా కానీ చాలా సంతోషంగానే ఉంది, హ్యాపీగా ఉంది. ఎంజాయ్ చేద్దామని వచ్చాము. డబ్బులు పోయినా కానీ మాకు సంతోషమే, బాగుంది, చాలా బ్రహ్మాండంగా ఉంది, ఫుల్ ఎంజాయ్. సో ఇలా చాలా మంది మనం చూడొచ్చు, లేడీస్ కావచ్చు, లేకపోతే చిన్న చిన్న పిల్లలు కావచ్చు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ పెద్ద స్థాయిలో ఇక్కడ జరుగుతున్న పందాలు. ఇందాక చాలా మంది మనతో మాట్లాడుతూ కొన్ని లక్షలు తెచ్చాం, పోయినాయి, పర్లేదు, మాకేం ఇబ్బంది ఏం లేదు, పోగొట్టుకున్నాం, తర్వాత ఇంకోసారి ఆటలు వస్తాయి. ఈ 3 రోజులు మాత్రం ఎంత పోయాయి, ఎంత వచ్చాయి అనే లెక్క మాత్రం మా దగ్గర ఉండదు అనేది చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. మొత్తం పైన నూజివేడు దగ్గర జరుగుతున్న మీర్జాపురంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చాలా క్లియర్ గా మనకి అర్థమయ్యే పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవరాల్ గా మీ ప్రాంతానికి సంబంధించిన ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంది, చాలా ఎంజాయ్ చేస్తున్నారా? చాలా ఎంజాయ్ బాగా చేస్తున్నారు. ఎప్పుడు కూడా నూజివేడు నియోజకవర్గంలో కానీ అంటే ఇంత ఎంజాయ్మెంట్ ఈ రోజే కాదు, ఇంతకుముందు గత 5-6 రోజుల నుంచి కూడా ముగ్గుల పోటీలు మహిళలకి, అలాగే ఎద్దుల పోటీలు, ఆవుల పోటీలు, గంగిరెద్దుల పోటీ, ఇవి గేదెల పాల పోటీలు, అలా చాలా కూడా 4-5 రోజుల నుంచి కూడా బాగా జరుగుతుంది. అందరూ కూడా ప్రజలు ఇక్కడి నుంచే కాదు, తెలంగాణ నుంచి, అటు బెంగళూరు నుంచి, కర్ణాటక నుంచి కూడా, వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి చాలా బాగా ఎంజాయ్మెంట్ చేస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఏర్పాట్లు ఇప్పుడు గతంలో ఎప్పుడు ఇటువంటి ఏర్పాట్లు జరగలేదు కదా? ఎప్పుడు అంటే ఇంత జరిగినాయి కానీ ఇంత బాగా అనేది ఎప్పుడు జరగలేదు. ఎవరికి వాళ్ళకి భోజనం సదుపాయాలు కానీ, వాళ్ళకి స్నాక్స్ కానీ, వాటర్ కానీ అన్నీ కూడా అందరికీ కూడా అందజేస్తే, వాలంటీర్స్ కానీ అందరూ కూడా ఎవరికి కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా చాలా బాగా కూడా మా వారధి టీం వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.